దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు 2 తిమోతి 2వ అధ్యాయం. అపోస్తులైన పౌలు ఆత్మీయంగా కనినటువంటి తిమోతితో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. తను కొన్ని విషయాల కొరకై సిద్ధపాటు కలిగి ఉండాలని, తన జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండాలని, ఆయన దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి గనుక దేవుని యొక్క పనిలో ఒక నిర్దిష్టమైన వ్యక్తిగా సాగాలని ఆయన ఆశపడుతూ ఆయనను ప్రోత్సహించుచు, సేవలో ఎవరు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉండాలో అనే కొన్ని ఉదాహరణలు అతనికి తెలియచేస్తున్నాడు. సత్యాన్ని ఇతరులకు అందించాలి, దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. నీవు అనేక మంది ఎదుట నువ్వు నిలబడి ధైర్యంగా బోధించటానికి సామర్థ్యం కలిగిన వాడిగా ఉండుటకు నీవు సిద్ధపడి ఇతరులను కూడా సిద్ధపరచాలని తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒక సత్యం మనం తెలుసుకుంటే మౌనంగా ఉండకూడదు, ఇతరులకు దాన్ని తప్పకుండా ప్రకటించాలి. ఎవరికైనా ఉపకారం కలుగుతుంది అనంటే దాని విషయమై మనం మౌనంగా ఉండడం చాలా తప్పు. అలాగే యేసుక్రీస్తు వారు నిజదేవుడు అని, ఆయన నిత్య నరకము నుండి తప్పిస్తాడని మనందరికీ తెలుసు. మరి ఇంత గొప్ప సత్యాన్ని తెలిసి ఎంతమందికి ఆ విషయాన్ని ప్రకటిస్తున్నారు? తెలిసుంటే సరిపోదు, తెలిసిన సత్యాన్ని ఇతరులకు తెలియచేసి కొద్దిమందినైనా అగ్నిలో నుండి లాగినట్లు లాగవలసిన బాధ్యత ఉంది. అందుకని తిమోతితో నువ్వు సిద్ధపడాలి, ఇతరులు కూడా సిద్ధపరచాలి. అలాగున ఈ యొక్క మాటలను ఇతరులకు అందించాలి అని. ఎలాగుండాలో కొన్ని ఉదాహరణలను ఇక్కడ ఆయన చెప్తున్నారు. ఒకటి, సైనికుని వలె ఉండాలి. సైనికుడు ఎలా ఉంటాడు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు తను ఎవరైతే దండులో చేర్చుకున్నారో వారిని సంతోష పెట్టాలని ఆలోచన చేయడం. ఎందుకు అనంటే అతను దండులో చేర్చుకున్నవాడు కాదు ప్రాముఖ్యం, చేర్చుకోబడిన ఉద్దేశం ప్రాముఖ్యం. ఆ సైనికుడు చేయాల్సింది ఏంటి అనంటే దేశ రక్షణ, అంతే తప్ప నన్ను ఫలానా వాడు ఇందులో చేర్చుకున్నాడు కనుక ఆయన సంతోష పెట్టాలి, నేను ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి అని ఏమాత్రం ఆలోచన చేయడు. మరి ఈ రోజున నిన్ను సేవకి ఎవరు ప్రోత్సహించారు? సేవకుడా, నీ ఇంటివారా, ఇతరుల? ఇది కాదు ఉద్దేశం. అసలు నిన్ను రక్షించాడే దేవుడు, ఇతరులు రక్షించబడాలని ఆశించాడే, అది ఉద్దేశం. అది జరగాలి. అది జరగకుండా నువ్వు ఏది ఆలోచన చేసినా, ఏది ప్రయత్నం చేసినా అదంతా వృధానే. కారణం ఏంటి అంటే నువ్వు పిలువబడిన ఉద్దేశం ఏంటి? నువ్వెందుకు సైనికుడిగా చేర్చబడ్డావు? ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఇక్కడ అంటున్నాడు, యుద్ధానికి వెళ్ళిన వాడు మామూలు జీవిత విషయాల్లో చిక్కుకోడు అని. అంటే కొన్ని బంధకాలు ఉంటాయి,
భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఏమి అతను పట్టించుకోడు. అతను యుద్ధంలో ఉన్నాడు. అతను దాని సంబంధమైన విషయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాడు. అందరిని విడిచి, అన్ని విడిచి అతను ముందుకు సాగుతాడు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. విశ్వాసులు గాని, సువార్త బోధకులు గాని తమ జీవనోపాధి కోసం ఏదైనా ఉద్యోగం చేయడంలో ఏమాత్రం తప్పు లేదని చెప్తున్నాడు. కానీ ఆ ఉద్యోగంలో ఇతర ఇహలోక విషయాలలో చిక్కుకుపోయి క్రీస్తు కోసం మంచి సైనికుడిగా ఉండకపోవడం అనేదే తప్పు. ఏది ముఖ్యమైనదో మనం సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా మన అధిపతి అనగా మన నాయకుడు అయిన యేసు క్రీస్తుని సంతోష పెట్టడానికే ఇష్టపడాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, గలతీ పత్రిక 1:10లో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఏ ఉద్యోగంలో ఉన్నా, లేకపోతే ఏ విధమైన ఇహలోక విషయాలలో పాలు పంపులు పొందుకున్నా మనం యేసు క్రీస్తు సైనికులమని, ఆయన ఆదేశం కింద నడుస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించటానికి వీలు లేదు. మనం ఏమై ఉన్నామో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే వారు దేవుని బిడ్డలనే సంగతి మర్చిపోతారు. వారు దేవుని సేవకులనే సంగతి మర్చిపోతారు. వారు క్రీస్తుని కలిగిన వారు అనే సంగతి మరిచిపోతారు. ఈరోజు నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వెక్కడున్నా సరే అదే నిర్ణయం, అదే ఆలోచన కలిగి అదే మాట గుర్తుపెట్టుకుని ఉండాలి తప్ప ప్లేస్ని బట్టి, పరిస్థితులను బట్టి మారిపోకూడదు. నువ్వు క్రైస్తవుడు అనే సంగతి, క్రైస్తవురాలు అనే సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. రీసెంట్ గా జనాభా లెక్కలు రాబోతూ ఉన్నాయి. 2027 కొరకు ఆ జనాభా లెక్కల్లో చాలా వివరాలు చెప్పాల్సి ఉంటది. ప్రస్తుతం ఇళ్ల సంబంధించిన లెక్కలు అవుతున్నాయి, తర్వాత జనాభా లెక్కలు. ఇది దేనికోసం అంటే సమాజ అభివృద్ధి కోసం జనాభా ఎంత ఉందో తెలియపరచబడటం కోసం, అంతే తప్ప కులం, మతం అనే వ్యత్యాసం గురించి కాదు. అందులో ఒక కాలం ఉంటుంది. అదేంటి అని అంటే నువ్వు ఏ కులం అని అది రాస్తావు. అందులోని నీ మతం అనేది ఏముంది అని అంటారు. ఆ మతం అనే దగ్గరికి వచ్చినప్పటికి చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారని, అది మతం గురించిన ఆలోచన వచ్చేటప్పటికి బహుధైర్యం కలిగి నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాల్ని అని రాయించుకోవాలన్నాడు. ఎందుకు అంటే అది కేవలం జనాభా లెక్క పెట్టి ఏ మతానికి సంబంధించిన వారు ఉన్నారో వారికి అభివృద్ధి పదవులు నడిపించడానికి మాత్రమే తప్ప ఇతరమైన విషయాలకు వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ మారిపోద్దనో, ఇతరమైనవి ఏది చేంజ్ అయిపోద్దనో, రాయితీలు పోతాయనో అనుకోవద్దు అని చెప్తున్నారు. అంటే నిలబడవలసి వచ్చినప్పుడు ఆయన కొరకు నిలబడాలి. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అని. ఏదో ఆదివారం మందిరానికి వెళ్తా, నాకు గుర్తుంటే శుక్రవారం వెళ్తా, అనుకూలమైతే ఎప్పుడైనా వెళ్తా, లేకపోతే లేదు అనే విధానంలో నువ్వు ఉండక ఏది ఏమైనా కష్టం, నష్టం, వ్యాధి, బాధ, బలహీనత, ఇబ్బంది ఏదైనా, అధికారులైనా, మరణమైనా, ఏది మనల్ని ఏమి చేస్తుందనే భయం లేకుండా యేసు క్రీస్తు బిడ్డని అని ధైర్యంగా నిలబడవలసిన వ్యక్తిగా ఉన్నావు. సమయం ఆసన్నమైనది. అది దేనికోసం అని అంటే నీ వ్యక్తిగతమైన సమాచారాన్ని తెలియపరచడం కోసం. అందుకన్నా నువ్వు సైనికుల్లాగా ఉండాలా, నువ్వు క్రైస్తవుల్లాగా ఉండాలా. రెండో విషయం చెప్తున్నాడు. ఎలా ఉండాలి అని అంటే ఒక ఆటగాడిలాగా ఉండాల. ఇతను ఏం చేస్తాడు, ఏ విషయమై తను నిర్ణయించబడ్డాడో
అది పోరాడి ఒక రూల్స్ ఉంటాయి, రూల్స్ ప్రకారంగా అతను పోరాడుతాడు. ఆ రూల్స్ ప్రకారంగానే అతను ఆడతాడు. రూల్స్ ప్రకారంగానే అతను అన్నిటిలోనూ పాలు పొందుకొని చివరికి ఘనత పొందుతాడు. అది మెడలో ఉండొచ్చు, కిరీటం ఉండొచ్చు, బహుమతి ఉండొచ్చు, ఏదైనా కప్పు ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు రూల్స్ ప్రకారంగా వెళ్తే. రూల్స్ తప్పి తిరిగితే మాత్రం కుదరదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క నియమ నిబంధనల ప్రకారంగా మనం జీవించవలసిన వారుగా ఉన్నాము అని గుర్తు చేస్తున్నాడు. మరొకటి అంటాడు, ఒక రైతులాగా అనగా ఒక వ్యవసాయకుడు లాగా ఉండాలి. వ్యవసాయకుడు ఏం చేస్తాడు? మొదట పొలములో పాలు పంచుకుంటాడు అతను. ఎందుకంటే కష్టపడ్డాడు గనుక తర్వాతది అతనిదే మొట్టమొదటి తీసుకొని ఆనందిస్తాడు కదా. అలాగునే దేవుని బిడ్డగా నీవు ప్రభువుని బట్టి ఆనందించి కష్టపడాలి అని ఆయన చెప్పే మాటలు ఆలోచన చేయమంటున్నాడు. అన్ని విషయాల్లో ప్రభువుని కనబరుస్తూ వివేకం దయచేయాలని కోరుకుంటున్నాడు. సువార్త ప్రకారంగా దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకో. దేవుని కొరకు మనం బ్రతకాల్సిన విధానం ఏంటి అని అంటే యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాల. ఆయన లోకంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధుడిగా బ్రతికాడు. యథార్థ జీవితాన్ని కలిగి ఉన్నాడు. అనేకమైన రకరకాలైనటువంటి ప్రజలను బ్రతికించాడు. మూర్ఖులను, దుర్మార్గులను, వ్యభిచారులను, దొంగలను, కఠినమైన హృదయం కలిగిన వారిని, తిరుగుబాటుదారులను అనేక మందిని మార్చాడు. అట్టి మాదిరి, అట్టి ఆలోచన కలిగి సాగాలి. అలాగున్న క్రీస్తు ప్రేమను ఇతరులకు కనబరచాల. ఈ సువార్త కోసం అతను ఏం చేశాడు అంటున్నాడనంటే, నేను జైలు పాలయ్యాను ఏకంగా. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పరలోకమే విడిచిపెట్టి తన ప్రాణమే త్యాగం చేశారు మన కొరకు. నేనేమో జైలు పాలయ్యాను. మరి నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? శ్రమ, కష్టం, ఇబ్బంది, ఇరుకు పడగలుగుతున్నావా? మనం ఆయనతో కూడా చనిపోతేనే ఆయనతో కూడా బ్రతుకుతాం. సహిస్తేనే ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. ఒకవేళ ఆయనను ఎరుగము అని అన్నామా, ఆయన కూడా మనల్ని నువ్వు నాకు తెలియదు అంటాడు. మరి నువ్వు క్రీస్తు నిమిత్తం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఉండగలిగితే నిజ క్రైస్తవుడివై, నిజ క్రైస్తవురాలువై బ్రతుకు. కష్టాలు, శోధనలు, బాధలు, వ్యాధులు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు సహించగలుగుతావా? సహించు. నువ్వు ఏలుబడి చేయబోతున్నావు. ఒకవేళ ప్రభుని నువ్వు నాకు తెలియదని చెప్పిన పేతురులాగా సమయం వచ్చినప్పుడు నేను క్రైస్తవుని కాదు, నేను దేవుని సంబంధించిన వ్యక్తిని కాదు, నేను మరొక వ్యక్తిని అని నువ్వు చెప్పేవా? ప్రభువారు కూడా పరలోకంలో నీ గురించి అలాగే చెప్తారు. నువ్వెవరో నాకు తెలియదు కనుక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. అపవాదికి వాడి యొక్క అనుచరులకు ఏర్పాటు చేయబడిన దానిలోనికి వెళ్ళొచ్చని గంటేస్తాడు. కనుక దైవికమైన భయం, భక్తి కలిగి క్రీస్తుని కలిగిన బహుధైర్యం కలిగిన మాటలను మాట్లాడుతూ సంఘంలో, సమాజంలో మాదిరికరమైన వ్యక్తిగా జీవించగలగాలి. రీసెంట్ గా తలపతి అనే వ్యక్తి నేను క్రైస్తవుని అని అతను గెలిచిన తర్వాత ఫోటో పెట్టుకుని ఊరేగించబడ్డాడు. నేను క్రైస్తవుని అని. చాలా ఆశ్చర్యం అనిపించింది. అతను ముఖ్యమంత్రి
అతను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాడు. ఏమి ఆశ్చర్యకరమైన ధైర్యం కలిగిన వ్యక్తి. నేను క్రైస్తవునని చెప్పగలిగాడు. దేవుడు అతనికి గెలిపిచ్చాడు. అతను సమాజం హర్షింపదగిన వ్యక్తిగా అతను నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడగలిగిన వ్యక్తులు కావాలా ఈ అంత్యకాలంలో. మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడని, ఆయన మనలను నమ్మదగిన వారిగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడని చెప్తూ, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను మాట్లాడొద్దు, ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోవద్దు, దేవుని ఎదుట నువ్వు సాక్షిగా జీవించవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఇది జ్ఞాపకం చేసుకో. నువ్వెలా ఉండాలి? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, దైవ వాక్యాన్ని సరిగా ఉపదేశించేవానిగాను నీకు నీవే దేవునికి కనబరుచుకోవడానికి జాగ్రత్త అంటున్నాడు. ఒక వ్యక్తి ఉండవలసినది ఎలా ఉండాలి అట? యోగ్యమైన వ్యక్తిగా ఉండాలి. దేవుని దృష్టిలో దేని కొరకు సిగ్గుపడని అవసరం పని లేదు. ఒక పనోడు పనికి వెళితే పని చేయడానికి సిగ్గుపడతాడా? సిగ్గుపడ్డు. అలాగే దేవుని బిడ్డవు, నువ్వు ఆయన పని చేస్తున్నావు, సిగ్గుపడతావా? సిగ్గుపడద్దు. దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి, లేనిపోని కళ్ళబోలు కబుర్లు చెప్పి లేనిపోనివి కలిపి చెరిపి రకరకాలైన ప్రజలు ఉన్న ఈ దినాల్లో దేవుని వాక్యం ఉన్నట్లుగా సూటిగా చెప్పగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలా. దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడే వాళ్ళు బహుగా పెరిగిపోతున్నారు. కేవలం 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 స్వార్థపూరితమైన మనసు కలిగిన వారిగా, ధనాన్ని ఆశించి ఇతరమైన ప్రలోభాలకు లొంగిపోయి ప్రజలు రారేమో, ప్రజలు ఎవరేమోనని ఆలోచన చేత మందిరాల్లో కేవలము ఆశీర్వాదముల బోధే తప్ప గద్దింపు లేదు, బుద్ధి చెప్పడం లేదు, సరిచేయడం లేదు, పాపాన్ని ఖండించడం లేదు. నేటి దినాల్లో ఇలాంటి సంఘాలు కుక్కల్లలుగా తయారైపోయాయి. సంఘానికి రారేమో, కానుకలు ఎవరేమో, నా బతికేంటో అనుకుంటున్నారు తప్ప, అయ్యో వీళ్ళు నశించిపోతారే, నిత్యత్వానికి వెళ్ళరేమో అని కనీసపు బెంగలేని వారుగా ఈరోజు ఉన్నారు. అందుకని సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి. పాపం గురించి గద్దింపు ఖచ్చితంగా సంఘానికి అవసరం. వాళ్ళ పాపంను విడిచిపెట్టేంత వరకు కూడా వారిని సరి చేయటానికి ప్రయత్నం చేయాల. వారిలో ఉన్న అపవిత్రను తొలగించడానికి ఎట్టి విధంగానైనాను కూడా ప్రయత్నం చేయాల. వాళ్ళు విడిపించబడి పాపపు బంధకాలలో నుంచి, అపవాది కోరల్లో నుంచి స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించగలిగిన స్థితికి రావాలి అని అంటే ఖచ్చితంగా ఉన్నట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా దేవుని వాక్యాన్ని అందించవలసిన వారిగా ఉన్నావు. మాట అనగబోతావు, కులమని అడ్డొస్తుంది, లేకపోతే కుటుంబాలనే పేరుతో వస్తుంది, కానుకలు ఎక్కువ ఇస్తారు వీళ్ళని ఆలోచన వస్తుంది. దేవుని కొరకు బ్రతకవలసిన నీవు పనికి మాలిన తుచ్చమైన వాటి కొరకు ఆశపడి ఆలోచన చేసి దేవుడు అనుగ్రహించే నిత్యమైనటువంటి భాగ్యమును ఘనతను కాదనుకునే స్థితికి ఎవ్వరూ ఉండకూడదా? ఈ మాటలు వింటున్న నీవు అస్సలు ఉండకూడదు. దేవుని కొరకు నిలబడగలిగిన వ్యక్తిగా ఉండాల. అలా బోధించాడని జైలుకి వెళ్ళాడు, అలా బోధించాడని మరణించాడు మన ప్రభువారు. మన గురువు గారే స్ట్రైట్ గా బోధించేవాడైతే మనమేమి భయమేమి? గురువు గారిని మించిన శిష్యులుగా ఉండొద్దు, ఆయనను మించిన వారమని ఆయన మెచ్చుకోదగిన వారముగా మనం బ్రతకొద్దు, ప్రభువుని సంతోష పెట్టే వారముగా ఆయన పనులు ముందుకు సాగొద్దు. అందుకనే జాగ్రత్త. నిన్ను నీవే బలపరుచుకో, దేవుని దృష్టిలో కనబరుచుకో అంటున్నాడు. అపవిత్రమైన ఒట్టి మాటలకు అవకాశం ఇవ్వక, అపవిత్రమైన వాటి మీద మనసు పెట్టద్దు, వాటికి అవకాశం ఇవ్వద్దు. నిన్ను చెడగొట్టే పరిస్థితులు ఎన్నో వస్తాయి.
జాగ్రత్త, అలాంటి వాటికి దూరంగా ఉండు. భక్తిహీనులైపోతున్నారు చాలా మంది. వాళ్ళు ఎలా ఉన్నారంటే కొరుకుడు పుండులాగా ఉన్నారు. వారి మాటలు ఎలా ఉన్నాయంటే ఆ కొరుకుడు పుండులో ఉండేటువంటి ఆ పురుగుల్లాగా ఉన్నారు. అందులో ఇక్కడ ఇద్దరు పేర్లు చెప్తున్నారు, హోమనై, పిలేతు. వీళ్ళు కొరుకుడు పుండు లాంటి వాళ్ళంట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పునరుద్ధానం జరిగిపోయింది అని చెప్తున్నారు. అంటే యేసుప్రభు రావడం జరిగిపోయింది, మృతులు లేపబడ్డారు అని చెప్తున్నారు. ఆ మాటలు విని కొంతమంది సత్యంలో నుంచి తప్పిపోయారట. కొందరు విశ్వాసులను కూడా సెరుపుతున్నారట. అంటే దేవుని వాక్యం వక్రీకరిస్తూ స్వలాభం కోసం, వారు ఘనతల కోసం వాక్యాన్ని మార్చి మార్చి మాట్లాడుతున్నారు. దేవుని వాక్యాన్ని చెరిపేవాళ్ళు, దేవుని సత్యాన్ని అబద్ధానికి మార్చేవాళ్ళు చాలా మంది ఈ దినాల్లో అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళ విషయమై జాగ్రత్త కలిగి ఉండమని చెబుతున్నాడు. వారు విశ్వాసంలో తొలగిపోతారు, ఇతరులు కూడా విశ్వాసంలో నుంచి తొలగించేస్తారు. ఇలాంటి బోధలు ఎన్నో ఉన్నాయి. జాగ్రత్త, నువ్వు బోధల విషయంలో జాగ్రత్త. ఏం వింటున్నావో జాగ్రత్త. స్థిరమైన పునాది ప్రభువులో ఉంది. స్థిరపరచబడుతూ దేవునికి నమ్మకమైన వారుగా సాగిపోవలసిన వారుగా ఉన్నాం. గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఎలాగైతే ఉంటాయో అలాగే మన అందరం ఉన్నాం. ఒకరు ఘనతకు, ఒక హీనతకు వినియోగించబడతాం. ఎవరికి ఏ విషయం అప్పగించబడిందో, ఎవరు ఏ పని చేయవలసి ఉందో వాళ్ళు యజమానుడికి లోబడి జీవించినట్లుగా ఈ యజమానుడు వాడుకునే ఒక శ్రేష్టమైన పాత్రగా బ్రతకాలి. అది కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు యవన కాలంలో ఉన్నావు కనుక యవనిచ్చల నుంచి పారిపో. జాగ్రత్త సుమా. పవిత్ర హృదయం కలిగి ప్రభుకి ప్రార్థన చేసేవారితో, నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం కలిగిన వారితో బ్రతుకు. అందరితో ఉండొద్దు. అనవసరమైన గొడవలు కానీ, అనవసరమైనటువంటి డిస్కషన్ కానీ నువ్వు వెళ్ళొద్దు. అలాంటి వాటికి దూరంగా ఉండు. దేవుని వాక్యాన్ని అనుభవ జ్ఞానం కలిగిన వారికి తో ఉండి ఎదటోళ్ళకి మారు మనసు కలిగేటట్లుగా ఉపయోగకరమైన మాటలు మాట్లాడి సాతానికి దూరంగా ఉండి చెడగొట్టే వారి విషయంలో జాగ్రత్త పడి దైవికమైన భయము, భక్తి కలిగి ప్రభు యొక్క దాసుడు సాత్వికంతో ఎలాగైతే ఉంటాడో అలాగే జాగ్రత్త కలిగి అందరిలోనూ సాధువుగాను, మృదువైన స్వభావం కలిగిన వాడుగాను, కీడు కలిగితే సహించేవాడుగాను ఉండి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకమంటున్నాడు. అట్టి మనసు, అట్టి హృదయం, అట్టి జీవితం అందరూ కలిగి పౌలు గారు తిమోతితో చెప్పినట్లుగా ఈరోజు ప్రభువు నీతో చెప్తుండగా అలాగే బ్రతుకుతూ ప్రభు కొరకు నమ్మకంగా ఉండు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడు. ప్రభు రాకడలో ఎత్తబడదాం. అట్టి కృప అందరూ కూడా సమృద్ధిగా పొంది వాక్యానుసారంగా జీవించుదురుగాక. ఆమేన్.